యాక్టివ్ కాంపోనెంట్స్ అండ్ పాసివ్ కాంపోనెంట్స్ వన్ ఆఫ్ ద బేసిక్ టాపిక్ యూ షుడ్ నో ఇన్ ఎలక్ట్రానిక్స్. ఫస్ట్ యాక్టివ్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఏదైనా డివైజెస్ ఒక సర్క్యూట్ లోకి పవర్ ని ఇంజెక్ట్ చేసినా, లేకపోతే ఫ్లో ఆఫ్ కరెంట్ ని కంట్రోల్ చేసినా, అది కాకుండా ఒక సిగ్నల్ ని యాంప్లిఫై చేసిన, ఈ 3 ఆపరేషన్స్ లో ఏదో ఒకటి పర్ఫామ్ చేసినా సరే దాన్ని మనం యాక్టివ్ కాంపోనెంట్ అంటాం. సో యాక్టివ్ కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్ దట్ కెన్ ఇంజెక్ట్ పవర్ ఇంటూ ఏ సర్క్యూట్ ఆర్ ఎలక్ట్రికల్లీ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఆర్ కెన్ యాంప్లిఫై సిగ్నల్. ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయాలంటే మనం ఆ డివైజెస్ కి ఇనిషియల్ గా ఎక్స్టర్నల్ పవర్ సప్లై అనేది కనెక్ట్ చేయాలి. వన్స్ అవి ఆన్ అయ్యేంత వరకు మనం పవర్ సప్లై ఇస్తే, ఆన్ అయిన తర్వాత సిగ్నల్ ని బూస్ట్ చేయడం కానీ యాంప్లిఫై చేయడం కానీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్, డయోడ్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇవన్నీ యాక్టివ్ కాంపోనెంట్స్ కింద చెప్పొచ్చు. పాసివ్ కాంపోనెంట్స్ ఏవైతే డివైజెస్ ఒక సర్క్యూట్ లో ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకున్నా, డిసిపేట్ చేసినా, లేకపోతే స్టోర్ చేసుకున్నా, ఈ ఆపరేషన్స్ లో ఏది పర్ఫామ్ చేసినా సరే అది పాసివ్ కాంపోనెంట్ లోకి వస్తుంది. సో పాసివ్ కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్ దట్ కెన్ ఓన్లీ కన్జ్యూమ్, స్టోర్ ఆర్ డిసిపేట్ ద ఎనర్జీ. ఈ కాంపోనెంట్స్ వర్క్ అవ్వాలంటే మనం ఎక్స్టర్నల్ గా పవర్ సప్లై ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తే చాలు, నేచురల్ గా అవే బిహేవ్ చేస్తాయి. ఈ పాసివ్ కాంపోనెంట్స్ సర్క్యూట్ లో సిగ్నల్ అయితే యాంప్లిఫై చేయు, జస్ట్ ఎనర్జీని స్టోర్ చేసుకోవడం, డిసిపేట్ చేయడం, ఈ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి. సో పాసివ్ కాంపోనెంట్స్ కి ఎగ్జాంపుల్స్ రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. కంప్లీట్ గా అదనమాట యాక్టివ్ కాంపోనెంట్స్ గురించి, పాసివ్ కాంపోనెంట్స్ గురించి. నీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయి. ఇంకుంటా మరి, బై.